ఈరోజు టాపిక్ ఏంటంటే స్థలం ఎన్ని డిగ్రీలు తిరిగి ఉంటే బాగుంటుంది, అసలు తిరిగి ఉండాలా తిరిగి ఉండకూడదా, ఎన్ని డిగ్రీల వరకు తిరిగి ఉంటే పర్వాలేదు. ముందుగా కంపాస్ అంటే ఏంటో చూద్దాం. కంపాస్ అంటే ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్, అది మోడర్న్ ఇన్స్ట్రుమెంట్. దానిపైన 360 డిగ్రీస్ మార్క్ చేసి ఉంటుంది. అందులో ఒక చిన్న నీడిల్ ఉంటుంది. ఆ నీడిల్ ఎప్పుడు కూడా ఉత్తరమే చూపిస్తుంటుంది, మ్యాగ్నెటిక్ ఉత్తరమే చూపిస్తూ ఉంటుంది అది. సో దాంతో మనం సులువుగా అసలు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా నిలబడి కంపాస్ అలా పట్టుకున్నాం అనుకోండి, ఉత్తరం ఎటో చూపిస్తుంది, ఎన్ని డిగ్రీస్ వరకు ఉంటుందో చూపిస్తుంది. 90 డిగ్రీస్ ఉందా, లేకపోతే ఇంకేమైనా మైనస్ ఉందా, ప్లస్ ఉందా చూపిస్తుంది. అంటే ఉత్తరం వాయువు వైపు తిరిగి ఉందా, లేకపోతే ఈశాన్య వైపు తిరిగి ఉందా చూపిస్తుంది అది. సో ప్రశ్న ఏంటంటే ఎన్ని డిగ్రీల వరకు తిరిగి ఉండొచ్చు ప్లాటు. మొత్తం కూడా 360 డిగ్రీస్. దీంట్లో ఎన్ని డిగ్రీస్ వరకు తిరిగి ఉంటే కట్టుకోవచ్చు, ఎన్ని డిగ్రీ అలా టిల్టేషన్ ఉంటే కట్టుకోకూడదు. దాన్ని టిల్టేషన్ అంటాం. ముందు కాలంలో ఏంటంటే, అంటే సింపుల్ మెథడ్ చెప్తాను. మనం ఎవరైనా సూర్యుడిని చూస్తూ నిలబడ్డాం అనుకోండి, రెండు చేతులు ఇలా చాచేసి, ఎదురుగా సూర్యుడు ఉన్నాడు. మన లెఫ్ట్ హ్యాండ్ వైపు ఉత్తరం, రైట్కి దక్షిణం, వెనకాల పశ్చిమం, ముందుకు తూర్పు. అంతే కదా, ఇట్ సింపుల్. అదే కంపాస్ అయితే ఈజీగా చూసేయచ్చు. కంపాస్ ఇప్పుడు ప్రతి మొబైల్ ఫోన్లో కూడా, స్మార్ట్ ఫోన్స్ కూడా కంపాస్ అంటూ ఉంటుంది. మ్యాండేట్ అయిపోయింది. ప్రతి ఇన్స్ట్రుమెంట్లో కంపాస్ ఇస్తున్నారు, కార్లో కూడా కంపాస్ ఇస్తున్నారు ఇప్పుడు. సో ఇప్పుడు ఎక్కడ చూసినా వాస్తు అనే అవేర్నెస్ క్రియేట్ అయిపోయింది కాబట్టి కంపాస్ ముఖ్యం. ఏ చోటుకి వెళ్ళినా లోపలికి వెళ్ళే ముందు మనం కంపాస్ చూసుకుంటాం. ఓహో ఇది ఇటు ఉందా అని మనకు అర్థమైపోద్ది. ఇది ఒక మంచి సూచన. ముందుకి అంటే అవేర్నెస్ అంటూ గ్రో అవుతుంది. ఒకప్పుడు అసలు వాస్తు అంటే ఏంటో ఎవరికి తెలియదు. నేను ఆ రోజుల్లో వాస్తు మొదలు పెట్టినప్పుడు అందరూ అవహేళన చేశారు నన్ను. వాస్తు అంటే ఏంట్రా బాబు, వీడేదో వాస్తు చెప్తున్నాడు, పిచ్చోడైపోయాడని. తర్వాత ఇప్పుడు అందరూ మెచ్చుకుంటున్నారు, అప్పుడు నువ్వు మంచి పని చేసేవని. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ 40 years పట్టింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాస్తు అంటే ఏంటి తెలిసిపోయింది. ప్రతి ఒక్కరు కూడా వాస్తు పాటిస్తున్నారు. ఎంత పర్సెంటేజ్ పాటిస్తున్నారు అనేది తర్వాత విషయం. మొత్తానికైతే అవేర్నెస్ క్రియేట్ అయింది, పాటిస్తున్నారు. ఏబిసిడీలైనా పాటిస్తున్నారు. మొత్తం పాటించడం అందరికీ అసాధ్యం అనుకోండి, ఉన్న దాంట్లో పాటిస్తున్నారు. ఇట్స్ ఓకే. ప్రతి ఒక్కరికి కంపాస్ అంటే ఏంటో కూడా తెలుసు. కానీ ప్రతి ప్లాటు 90 డిగ్రీస్ ఉంటుందా అనేది ప్రశ్న. ఉండదు. నా అనుభవంలో నేను చాలా చూశాను. ఎందుకంటే లేఅవుట్ చేసేటప్పుడే ఉంటుంది. ఒక లేఅవుట్లో రోడ్స్ ఉంటాయి. ఆ రోడ్ వేసేటప్పుడే, ఆ ప్లాటింగ్ చేసేటప్పుడు వాళ్ళు కరెక్ట్గా కంపాస్కి వచ్చేలా చేయాలి. చేస్తే ఇంకా దానికి తిరుగులేదు. వాళ్ళు ఏంటంటే ప్లాటింగ్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఎలా కమర్షియల్గా వర్కౌట్ అవుతుందో అలా చేసేస్తారు. కాబట్టి ఏంటంటే కొన్ని ప్లాట్లు అలా తిరిగిపోయి ఉంటాయి. రోడ్ ఎలా ఉంటే మనం కంపాస్ ఎప్పుడు కూడా రోడ్డుకు ప్యారలల్గా పెట్టే చూడాలి. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఒకటి గుర్తుకొచ్చింది ఏంటంటే, ట్యాంక్ బండ్, హైదరాబాద్లో ట్యాంక్ బండ్ పైన పోతూ ఉంటే మనం కంపాస్ చూసామనుకోండి, అసలు మతిపోతుంది. అంత టిల్టేషన్లో ఉంటుంది. దిక్మూడం ఏర్పడి ఉంటుంది అక్కడ. దిక్మూడం ఏర్పడడం అంటే ఏంటి? మూలలు దిక్కులు అయిపోవడం. మూలలు అంటే ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం. దిక్కులు అంటే ఉత్తరం, తూర్పు, దక్షిణం, పశ్చిమం. కరెక్ట్గా ఉత్తరం చూపించాలి, కానీ మొత్తం మూల చూపిస్తుంది. అంటే 45 డిగ్రీస్కి ఒక దిక్కు ఉంటుంది. మొత్తం 45 డిగ్రీస్ టిల్టేషన్ ఉంటుంది. బహుశా అందుకేమో బుద్ధుడు అలా స్థాపించేటప్పుడు లోపలికి వెళ్ళిపోయాడు, అంతమందిని కూడా తీసుకెళ్ళిపోయాడు. చాలా కష్టపడి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ పైన పెట్టారు. మొత్తం టిల్టేషన్ 45 డిగ్రీస్ టిల్టేషన్. ఇలా రోడ్ లేఅవుట్. సో కాలనీస్ కూడా, కొన్ని కాలనీస్ చూస్తే అసలు ఆశ్చర్యపోతుంది. నేను చాలా కాలనీస్ చూసా. ఒకసారి ఇక్కడే మన సెకండ్రాబాద్లో ఎర్రగడ్డలో ఎక్కడ చూసా, మొత్తం దిక్మూడం ఏర్పడిన ప్లాట్ అది. దాంతో ఏం చేశారంటే వాళ్ళు కొంచెం కంపాస్ తప్పు పట్టుకున్నారు. సో దిక్కులన్నీ మారిపోయాయి. తూర్పును ఉత్తరం అన్నారు, ఉత్తరాన్ని తూర్పు అన్నారు. మొత్తం ఈశాన్యం మారిపోయింది, నైరుతి మొత్తం మారిపోయింది. వాళ్ళు ఇంకా అస్తవ్యస్తంగా కట్టుకున్నారు. తీరా వాళ్ళకి వెళ్ళి అక్కడ చూస్తే చెప్పాను, మీది ఈశాన్యంలో మెట్లు కట్టుకున్నారండి. తప్పు అంటే, ఈశాన్యం కాశారు, అదే ఆగ్నేయం అంటాడు. నేను చాలా చూసే కట్టుకున్నామండి, చూపించి కట్టుకున్నామంటే కంపాస్ రీడింగ్లో తప్పు. మళ్ళీ నేను అక్కడ నిలబడి అతను చూపించి కరెక్ట్గా అర్థం చేపిస్తే అతనికి స్ట్రోక్ వచ్చినంత పని అయింది. సార్ మేము చాలా వాస్తు కాన్షియస్తో ఇల్లు కట్టుకున్నామండి, మరి ఏంటి ఇలా అయిపోయిందని. దానికి మనం ఏం చేయలేం. సో కంపాస్ చూసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూడాలి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఏదో హడావుడిగా ఇలా కంపాస్ చూసి లోపలికి వెళ్ళిపోయి వాస్తు చెప్పామది కాదు. నిదానంగా టైం తీసుకొని నిలబడి అక్కడ కంపాస్ చూసి, టిల్టేషన్ ఉన్నప్పుడు జాగ్రత్తగా చూడాలి. టిల్టేషన్ ఉత్తర వాయువు వైపు ఉందా, తూర్పు వైపు ఉందా, లేకపోతే ఈశాన్యం వైపు ఉందా, మొత్తానికి దిక్మూడం ఏర్పడిందా చూసుకోవాలి. దిక్మూడం ఏర్పడింది అనుకొని దాన్ని ఇలా అనేస్తే తూర్పు ఉత్తరం అయిపోద్ది, ఉత్తరం తూర్పు అయిపోద్ది, దక్షిణం కూడా అలా అయిపోద్ది. మొత్తం దిక్కులు మారిపోతాయి. అలా సిటీలో నేను చాలా చూశాను. సిటీయే కాదు, మన స్టేట్లో ఎన్నో చూశాను, బయట స్టేట్స్లో కూడా చూశాను. సో వాళ్ళకి నిజం అర్థం చేయించినప్పుడు ఒకసారి షాక్ అయిపోతారు పాపం. ఎందుకంటే మొత్తం అంతా వాస్తవంగా మారిపోయింది కదా అక్కడ. సో ఏంటంటే
కంపస్ చూసేది చాలా జాగ్రత్తగా చూడాలి, తొందరపడి చూడకూడదు. ఒకసారి ఏమైనా మెటల్ దగ్గర ఉంటే కూడా కంపస్ తిరిగిపోద్ది, డిబేట్ అయిపోద్ది. కరెక్ట్గా నిదానంగా అక్కడ ఏం లేకుండా చూసి, ఆ మ్యాగ్నెటిక్ పుల్ లేకుండా చూసి, నిదానంగా చూసి లోపలికి వెళ్ళి వాస్తు చెప్పాలి. ఫండమెంటల్ ఇది, జాగ్రత్త, ప్రికాషన్ తీసుకొని చూడాలి. ప్లాట్స్ ఇలా వేసేస్తున్నారు, ప్లాటింగ్ అలా అయిపోయింది. మనం ఏదైనా ప్లాట్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ నిలబడి చూస్తే ఆ దిక్మూడం ఏర్పడిన ప్లాట్ ఉంటే మాత్రం వాటి జోలికి వెళ్ళకపోవడమే ఉత్తమం. దిక్మూడం అంటే మూలలు దిక్కులు అయిపోతాయి అక్కడ. సరే, ఒక 5 degrees 3 degrees 10 degrees వరకు టాలరబుల్ అనుకోవచ్చండి. అంతకంటే ఎక్కువ అయితే కొంచెం ఇబ్బంది అంటే కట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, కొంతమంది కష్టాల్లో ఉన్నారు, కొంతమంది హాయిగా ఉన్నారు. అంటే కరెక్ట్గా కట్టుకోవాలి. దిక్మూడం ఏర్పడిన ప్లాట్లు కూడా కట్టుకునే పద్ధతి అంటూ ఉంటుంది. అసలు వాటి జోలికి వెళ్ళకపోవడమే ఉత్తమం దిక్మూడం ఏళ్ళ ప్లాట్కి. కానీ కట్టుకునే పద్ధతిగా కట్టుకున్నాం అనుకోండి, పర్వాలేదు అన్న పదంలోనే ఉంది అర్థం. పర్వాలేదంటే పర్వాలేదు అంతే. కానీ నాకు టాప్ మోస్ట్ రిజల్ట్ కావాలి కాదు. అది బంగారం అంటే బంగారంలా ఉంటుంది, ఇనుము అంటే ఇనుములాగానే ఉంటుంది క్యారెక్టర్. అది మనం నిజం తెలుసుకోవాలి. కానీ మనం ఇనుము దాంట్లో బంగారం రిజల్ట్ రావాలంటే రాదు కదా. ఆ ప్లాట్ ఏంటో అర్థం చేసుకోవాలి. తర్వాత దాంట్లో వైబ్రేషన్ ఏంటి, ఆ స్థానబలం ఏంటి అనేది కూడా ముఖ్యం. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు, పుస్తకాలు చదివేసి వీడియో చూసేసి స్థలం ఇలా తిరిగి ఉంది, కట్టేటప్పుడు మాత్రం వీళ్ళు రోడ్డుకు ప్యారలల్గా కట్టాలి. మనకి ఎటుపక్క రోడ్డు ఉంటే ఆ రోడ్డుకి ప్యారలల్గా కట్టాలి. కానీ కంపాస్ తిరిగి ఉంది కాబట్టి ఏం చేస్తున్నారు, కంపాస్గా కరెక్ట్గా చేయడానికి ప్రయత్నం చేసి ఇల్లు మాత్రం ఇలా తిప్పి కడుతున్నారు. ఇది మహాఘోరమైన తప్పు. ఇలా తిప్పకూడదు, మూలలన్నీ తెగిపోతాయి. అలా కట్టుకోకూడదు. ఇలాంటి ఇళ్లలో నేను చాలా చూశాను. ఇలాంటి ఇళ్లలో ఉండేవాళ్ళు ఏంటంటే తిప్పి కడతారు. అంటే దీన్ని అతి తెలివి అనాలో మరి ఏమనాలో అర్థం కాదు నాకు. ఇంటర్ప్రిటేషన్ అలా ఉంటుంది. మన స్థలం తిరిగి ఉంది కదా, ఇల్లుని తిప్పి కడదాం, కాంపౌండ్ అది తిప్పలేం మనం. కాంపౌండ్ అలా ఉంటుంది. ఇల్లు కట్టేప్పుడు ఇంటిని మాత్రం అలా తిప్పి కడతారు, కరెక్ట్గా 90 degrees చేసి కడతారు. దాంతో చాలా ఘోరమైన ఫలితాలు ఉంటాయి. నేను చాలా చోట్ల గమనించాను. అలాంటి ఇళ్లలో ఉన్న వాళ్ళు ఒక విధమైన అంటైడి బతుకుతూ ఉంటారు, ఒక విధమైన వైరాగ్యంలో ఉంటారు. ఇక వాళ్ళు ఒక పెద్ద సన్యాసులు అయిపోయినట్టుగా, మహా గురూజీలు అయిపోయినట్టుగా అలా బిహేవ్ చేస్తుంటారు. స్నానం అది ఇది ఏ ఉండకుండా పెద్ద పెద్ద గడ్డాలు పెంచేసి, వెంట్రుకలు పెంచేసి అదొక ట్రాన్స్లో ఉంటారు వాళ్ళు. అలాంటి కేసెస్ నేను చాలా గమనించాను. ఇంకా అక్కడ ఆ ఇంటిని మనం ఏం చేయలేము, మళ్ళీ దాన్ని పడగొట్టి కట్టవలసిందే. సో ఎప్పుడు కూడా మనం ప్లాట్కి ప్యారలల్గా ఇల్లు కట్టుకోవాలి. దిక్మూడం ఏరిన ప్లాట్ జోలికి వెళ్ళకపోవడమే ఉత్తమం. లేదా ఆల్రెడీ ప్లాట్ తీసేసుకున్నాం, ఆ ప్లాట్ ఏంటి బంగారమా వెండి అనేది చెప్పాం, ఇనుమా అనేది చూసుకున్నాం. సో దాన్ని బట్టి కట్టుకుంటే రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. ఇనుము రిజల్ట్ ఉన్న దాంట్లో బంగారం రిజల్ట్ రావాలి, లేదా వెండి రిజల్ట్ ఉన్న దాంట్లో బంగారం రిజల్ట్ రావాలంటే రాదు. స్థానబలం కూడా అలాగే ఉంటుంది. కానీ కొన్ని ప్లాట్స్ ఉంటాయి, స్థానబలం బాగా ఉండి బాగుపడిన వాళ్ళు కూడా నాకు అక్కడక్కడ కనబడ్డారు. ప్లాట్ తిరిగిపోయి ఉంది, దిక్మూడం ఏర్పడ్డ ప్లాటు కట్టుకున్నారు, బాగా రాణించారు. కానీ అక్కడ కొన్ని ఇబ్బందులు అంటూ ఉంటాయి కదా, దాన్ని మనం ఏం చేయలేము. ఈ రోజుల్లో ఏంటి, డబ్బు కావాలి, డబ్బు ఉంటే అన్నీ పోతాయి. డబ్బు విపరీతంగా వస్తుంది, ఇంకా మిగతా ప్రాబ్లమ్స్ పెద్దగా కేర్ చేయరు. హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ కానీ పెద్దగా పట్టించుకోరు. డబ్బే అన్నిటికి మూలం కాబట్టి మిగతావన్నీ కూడా నెగ్లిజిబుల్ అయిపోతుంటాయి. సో చాలామందికి ఒక పెద్ద సైకలాజికల్ టెన్షన్ ఏంటంటే ఈ రోజుల్లో, మా ప్లాట్ ఒక 10 degrees తిరిగిందండి, ఈ 10 degrees తిరిగిన దాంట్లో ఇల్లు కట్టుకోవచ్చా, 15 degrees తిరిగిందని ఇల్లు కట్టుకోవచ్చా, కట్టుకోదన్నారు కదా మరి ఏం చేయాలి. పెద్దగా బాధపడే అవసరం లేదు, కట్టుకోవచ్చు. 45 degrees తిరుగుంటే కొంచెం ఆలోచించాలి. వాటికి కూడా మార్గాలు, సొల్యూషన్స్ అంటూ ఉన్నాయి. అలా కట్టుకుంటే ఆ సొల్యూషన్ ప్రకారంగా ఆ వాస్తు పాటించి కట్టుకుంటే అన్నీ బాగుంటాయి. కాకపోతే రిజల్ట్ మన ప్లాట్ ఎంతవరకు ఉందో అంతే రిజల్ట్ వస్తుంది. అసలు ముందుగా అలాంటి ప్లాట్ చేసుకోకపోవడం ఉత్తమం. చేసి కొనుక్కున్నాం. ఈ రోజుల్లో ప్లాట్లు దొరకడమే కష్టం. కొనుక్కోగలం అంటే తీసేసి మళ్ళీ ప్లాట్ కొనుక్కోవాలి. కానీ మనం ప్లాట్ని మాత్రం అడ్జస్ట్ చేసి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కట్టకూడదు. దిక్మూడం ఏర్పడిన ప్లాట్స్కి కొన్ని జాగ్రత్తలు తీసుకొని కొన్ని యంత్రాలు పెట్టుకొని కట్టుకుంటే కూడా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే కూడా మీరున్న ఇల్లు, ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఉంటున్న ఇల్లు ఇలా తిరిగి ఉందా ఒకసారి చూసుకోండి. మీరు ఏమైనా తిప్పి కట్టారా, లేదా తిప్పకుండా కట్టారా, లేక ఎన్ని డిగ్రీస్ తిరిగింది, మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది ఒకసారి కామెంట్లో పెట్టండి. వాటిపైన ఒక మంచి వీడియో చేసి పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే రిజల్ట్ బాగుంటుందా, లేకపోతే పై ఫ్లోర్స్లో ఉంటే బాగుంటుందా. ఇప్పుడంతా కూడా అపార్ట్మెంట్స్ కల్చర్, స్కై క్రేపర్స్ కడుతున్నారు. సో 30th floor, 30th floor, 20th floor ఇలా ఎక్కడుంటే బాగుంటుంది, పై ఫ్లోర్లో ఉంటే బాగుంటుందా, లేకపోతే ఏ ఫ్లోర్లో ఉంటే రిజల్ట్ బాగుంటుంది అనేది నేను చెప్తాను ఆ వీడియోస్లో. సాయి రక్ష ఫౌండేషన్ కోర్స్ అనే కోర్సు నేను డిజైన్ చేశాను 40 years అనుభవంతో.
నాకున్న ఈ 40 years అనుభవంతో ఫౌండేషన్ కోర్స్ అనేది ఒక డిజైన్ చేశాను. ఫౌండేషన్ కోర్స్ ప్లస్ 5 levels. అంటే 5 levels అంటే 1, 2, 3, 4, 5 అని వేరే లెవెల్స్. ఇవన్నీ కూడా అడ్వాన్స్ లెవెల్స్. ఫస్ట్ అయితే ఫౌండేషన్ ఉండాలి. ఏ సబ్జెక్ట్ కన్నా ఇల్లు కట్టుకున్నా మనకు ఒక ఫౌండేషన్ గట్టిగా ఉండాలి. ప్రతి సబ్జెక్టుకి ఫౌండేషన్ గట్టిగా ఉంటేనే మిగతా లెవెల్స్ అన్ని కూడా వెళ్ళచ్చు. సో విశ్వకర్మ వాస్తు శాస్త్రంలో ఫౌండేషన్ ప్లస్ 5 levels ఉంటాయి. మను, తర్వాత మయ, త్వస్త, శిల్పి, విశ్వజ్ఞ, ఈ 5 levels. ఇవన్నీ కూడా అడ్వాన్స్ లెవెల్స్. ఫస్ట్ ఫౌండేషన్ అయిన తర్వాత మనం ముందు మిగతా లెవెల్స్కి వెళ్దాం. ఫౌండేషన్ లెవెల్ ఏంటంటే బేసిక్ నుంచి స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫౌండేషన్ లెవెల్ ఏముంటాయి? డైరెక్షన్స్ ఉంటాయి, కంపాస్ ఉంటుంది, ప్లాట్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలో ఉంటుంది, వీధి పోర్ట్లు, రోడ్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది, అలాగే ఖాళీ స్థలాల ఎఫెక్ట్ ఏముంటుంది, వాటర్ పొజిషన్స్, సంప్ పొజిషన్స్, సెప్టిక్ ట్యాంక్ పొజిషన్స్, ఓవర్ ట్యాంక్ పొజిషన్స్, ఎత్తు పొలాలు అంటే భూమికి ఎత్తు పొలాలు, మెయిన్ డోరు, ప్లాట్ ఎక్స్టెన్షన్స్, మూలలు స్క్వేర్గా ఉండాలా, రెక్టాంగిల్ ఉండాలా, ఏ మూల పెరిగి ఉండాలి, ఏ మూల తరిగి ఉండాలి, ఏ మూల పెరిగితే ఏముంటుంది, ఎఫెక్ట్ ఏముంటుంది, ఆ మూలని ఎలా సరి చేసుకోవాలి, గుమ్మాలు ఎలా పెట్టుకోవాలి, వచ్చే స్థానం, నీచే స్థానం, మధ్య స్థానం ఎలా ఉంటుంది, ఎక్కడ పెట్టుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. ఇలా చాలా విషయాలు ప్రాక్టికల్గా నా ప్రాక్టికల్ అబ్జర్వేషన్స్ అంతా కూడా మీతో షేర్ చేస్తాను. ఇది ఒక బ్లైండ్ బిలీఫ్ కోర్స్ కాదు, భయపెట్టే కోర్స్ కూడా కాదు. దీనికి ఏంటంటే అబ్జర్వేషన్, అండర్స్టాండింగ్ కావాలి. ఇందులో ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు? ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఇదే ముందే చెప్పాను, కుల మతాలతో సంబంధం లేనటువంటి శాస్త్రం ఇది విశ్వకర్మ వాస్తు శాస్త్రం. ఆడ మగ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. చిన్న పెద్ద బిగినర్స్, హౌస్ వైఫ్స్, బిజినెస్ చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఆర్కిటెక్ట్స్, కార్పెంటర్స్, ఎవరైనా తన ఇల్లు తనకు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. నా ఇల్లు నేను ఎలా చేసుకోవాలి, కొత్తగా ఇల్లు కట్టుకునే ముందు వాస్తుశాస్త్రం అవగాహన ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ముందుగా వాస్తుశాస్త్రాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఇల్లు కట్టుకోవాలి. ఎంతో కష్టపడి ఏళ్ళు కష్టపడి డబ్బు సంపాదిస్తాం. హడావుడిగా ఒక ప్లాట్ కొనుక్కునేసి ఎవరిపైన డిపెండ్ అయ్యి కట్టేసుకునే కంటే మనకు కూడా కొంచెం ఫండమెంటల్ నాలెడ్జ్ ఉంటే అప్పుడు ఇల్లు కరెక్ట్గా కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫౌండేషన్ కూడా చదవగానే మీరు మొత్తం ఎక్స్పర్ట్ అయిపోతారని కాదు, అట్లీస్ట్ ఆ అవేర్నెస్ అంటూ క్రియేట్ అవుతుంది. దట్ విల్ హెల్ప్ యూ అలాట్. విశ్వకర్మ వాస్తు శాస్త్రం ఒక మహాసముద్రం లాంటిది. సో 40 సంవత్సరాలుగా నేను నేర్చుకున్నది, నేను గమనించింది అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అందుకే ఈ కోర్స్ ప్రారంభిస్తున్నాను. వాస్తు శాస్త్రాన్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటే హౌస్ ప్లానింగ్ కూడా కరెక్ట్గా చేసుకోవచ్చు. మీరు కూడా విశ్వకర్మ వాస్తు ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. సీట్స్ లిమిటెడ్గా ఉంటాయి. ఫౌండేషన్ కోర్స్కి రిజిస్ట్రేషన్ అని ఓపెన్. యూ కెన్ మేక్ యువర్ టుమారోస్ బెటర్ టుమారోస్. కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది డేట్ అనౌన్స్ చేస్తాం. ఈ వీడియోలో వెబ్సైట్ లింక్ కూడా ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసుకొని మీరు వెబ్సైట్కి వెళ్ళి అందులో మొత్తం చూసుకోవచ్చు. డేట్స్ కూడా ఎప్పుడు అనౌన్స్ చేస్తామో ఒక వీడియో కూడా చేసి పెడతాం. ప్రస్తుతానికి మాత్రం ఫౌండేషన్ కోర్స్కే రిజిస్ట్రేషన్స్ అలౌడ్. తర్వాత ఫౌండేషన్ కోర్స్ అయిపోయిన తర్వాత మిగతా లెవెల్స్కి వెళ్తాం. ఫౌండేషన్స్ టు మాస్టరీ క్లాసెస్ వరకు వెళ్తాం. సాయి